ఫుల్ పడుతున్నాయి కదండి. 10 నిమిషాల్లోనే ఇలా టమాటా చారు రెడీ చేసుకొని దీంతో కాంబినేషన్గా ఒక్క ఆమ్లెట్ వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే ఎంత అన్నమైనా అలవోగ్గా తినేయచ్చండి. అంత తృప్తిగా తినేస్తారు. మరి చాలా ఈజీగా టేస్టీగా అందరికీ నచ్చే విధంగా ఈ టమాటా చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మనం ఎందులో అయితే చారు పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని దాంట్లోకి 250 ml వరకు వాటర్ తీసుకొని మీడియం సైజ్ టమాటాలని ఒక 4 తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా వెనకాల తొడాన్ని కట్ చేసి 4 ఘాట్లుగా పెట్టుకొని దీంట్లోనే ఓ చిన్న ఉసిరికాయ సైజు చింతపండును కూడా యాడ్ చేసుకోండి. టమాటాలు పులుపు ఎక్కువగా లేవండి, అందుకనే నేను ఒక చిన్న ఉసిరికాయ సైజు చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకుని టమాటా పైన ఉన్న తోలు సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం రసం పొడి రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక